ఇక్కడ కడుపు నిండా ఫుడ్ తింటే బిల్లు కట్టాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి కావచ్చు. దేని గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికే తెలిసిపోయింది కావచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీడే టాక్ విత్ ప్రసన్న. ఈరోజు పట్టణానికి వచ్చేసినాం. అదేనండి న్యూ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ అయిందిగా కొత్తపేటలో, అక్కడికి వచ్చేసినాం. అంబియన్స్ అయితే అద్దరి. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ అయితే జరుగుతుంది. మ్యాంగోకి సంబంధించిన ఫుడ్ అంతా ఉంటుందంట. కొత్త కొత్త ఐటమ్స్ తినేటోళ్ళకైతే అది తెలిసి ఉంటుంది. నాకైతే ఐడియా లేదు, నేను తినలేదు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో. ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్లోకి. ఇక్కడ లిఫ్ట్ బాయ్ కూడా ఉన్నాడు. మీకు ఇక్కడ టెన్షన్ కూడా అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు చెప్తారు. లోపలికి వెళ్ళంగానే రిసీవ్ చేసుకున్నారు. మీరు ఏ టేబుల్లో కూర్చుంటారు అని క్లారిటీగా అడిగిళ్ళు. ఎంతమంది వచ్చిల్లని అడిగింది. సో మేము ఇద్దరం అని చెప్పినాం. లోపలికి వెళ్ళంగానే కళ్ళు జిగేలు అని మెరుస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా కానీ అంబియన్స్ అయితే అద్దిరిపోయింది. నాకు ఎక్కడ కూర్చోవాలని అర్థం కాలేదు. మా మోక్ష అయితే అటు మిర్రర్స్ ఉన్న దగ్గర కూర్చుందాం పా మమ్మీ అని తీసుకెళ్ళింది. కానీ ఇది రిజర్వేషన్ అంటే వీళ్ళకు సపరేట్ వెబ్సైట్ ఉందంట. అందులో రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైస్ పడుతుందంట. ఇక్కడ ఉన్న సైడ్స్ ఉన్న టేబుల్స్ అన్నీ రిజర్వేషన్స్. సింగిల్ పీపుల్స్ కొంచెం గ్రూపులు కూర్చునేటోళ్ళు మిడిల్లో కూర్చుంటారంట. మేమైతే ఇందులో కూర్చుందామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు. సో రిక్వెస్ట్ చేస్తే రిజర్వేషన్ అనేది తీసేసి మాకు ఇచ్చిళ్ళు. కానీ ఇక్కడ బార్ కూడా ఉంది. అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ బార్ అన్నట్టు తాగుతారంట. సో అక్కడ ఉయ్యాల కూడా ఉంది. ఇలా కూర్చోగానే మాకు ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిండు. మా మోక్ష అయితే ఇక్కడ ట్రెండ్స్ చూస్తుంది. షాపింగ్ మాల్ అయిన ట్రాఫిక్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి ట్రైన్స్ వచ్చి వెళ్తున్నాయంట. చెప్తుంది బాగుంది మమ్మీ అని. గ్లాస్ అయితే బయట నుంచి చూస్తే బ్లాక్ ఉంది, కానీ లోపల నుంచి అంటే లోపల కూర్చొని చూస్తే మాత్రం కింద పడిపోతామేమో అన్న భయమైంది నాకైతే. ఈ ట్రాఫిక్ చూస్తే చూడండి, మా ఆయన రోజు ఎంత పని చేసి ట్రాఫిక్లో తిరుగుతూ ఉండే ఏమో అని మస్తు ఇప్పుడు భయం అవుతుంది. ట్రాఫిక్లో దిగేటోళ్ళకి దండం పెట్టచ్చు. నెక్స్ట్ ఫుడ్ మేము చెప్పినాక ఒక 10 మినిట్స్ లాగా అట్లా వచ్చింది. ఇక్కడ ప్రైజెస్ అయితే నేను వీడియో తీయలేదు, బట్ ఏదైనా కానీ 600 నుంచి అంటే 569 రూపీస్ నుంచి స్టార్ట్. సిగ్నేచర్ డిష్ అయినా లేకపోతే ఏదైనా. మా మోక్షవై ఈ గ్యాప్లో ఉయ్యాల ఊగుతుంది. ఇక్కడ ఉయ్యాల ఊగుకుంటూ కూడా తినొచ్చు అంట. మాకు ముందే తెలుసు అక్కడ కూర్చుంది, కానీ మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సెట్ కాదని ఇక్కడనే కూర్చేసుకున్నాం. కానీ బాగుంది, నాకు నచ్చింది ఉయ్యాల. వెళ్దాం అనుకున్న లాస్ట్లో వెళ్ళలేదు. మేము ఆర్డర్ వచ్చే వరకు ఏం చేయాలని ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ వండుకొని తిన్నాం. మా మోక్ష మంచిగా సోఫాలో ఎక్కుందని పడుకుంటుంది. అయితే ఆర్డర్ వచ్చేసి 65 చికెన్ 65 అండ్ బిర్యానీ 2 పీపుల్స్కి తినొచ్చు అని చెప్పిండు. సో అందుకని 2 బుక్ చేసినాం. 2 వచ్చేసి మాకు 565 565 అట్లా పడింది. 2 థమ్స్ అప్ పెట్టినాం. 2 థమ్స్ అప్కి మాకు అక్కడ ప్రైస్ చూపించలేదు. థమ్స్ అప్ ఉందా అంటే ఓకే ఉంది అన్నాడు, కానీ ఎంత ఏంది అని అయితే చెప్పలేదు. తీరా బిల్ వచ్చినాక చూస్తే మాత్రం అవాక్ అయిపోయినాం. లాస్ట్కి చూపిస్తాం మీకు. మేము ఆర్డర్ చేసిన ఐటెం అయితే వచ్చింది చికెన్ 65. మరీ క్వాంటిటీ తక్కువ వచ్చింది. టేస్ట్ పరంగా అయితే బాగుంది. మీరు ఆంబియన్స్ చూసుకుంటా టేస్ట్ పర్లేదు మేము కొంచెమే తింటామన్న వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. మేము ఇంకా ముగ్గురం వెళ్ళినాం. మా మోక్ష కూడా చికెన్ 65 మంచిగా లాగిస్తుంది. నా ప్లేట్లో ఎన్ని పీసులు ఉన్నాయి చూడండి. మా ఆయన పెట్టేసిండు. మా ఆయన పాపం త్యాగం చేసి 3 పీసులే తిన్నాడు. తిను నువ్వు పాలిచ్చేదాన్ని కదా అని ఇచ్చిండు నాకు. అండ్ బిర్యానీ వచ్చేసి చూడండి గాయస్ ఎంత తక్కువ ఉందో అసలు. మేము తిన్నా కానీ తిననట్టే ఉంది. ఇడ్లీ తిన్నా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. మా మోక్ష అయితే గులుగుతూనే ఉంది, ఇంకోటి తెప్పి డాడీ అని. కానీ ప్రైస్ మాత్రం హై ఉంది. అందుకనే మేము నోరు మూసుకొని బయటకు వచ్చేసినాం. ఫింగర్ బౌల్ ఇవ్వండి అని. టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంతనో చెప్పలే కదా, 1324 రూపాయలు. థమ్స్ అప్ ప్రైజెస్ వచ్చి ఒక గ్లాసు 200 150 ml గ్లాసు 200. మాకైతే అసలు అంత మంచిగా అనిపించలేదు. మేము ఎన్నో రెస్టారెంట్స్కి వెళ్ళినాం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే మేము ఎదుర్కోలేదు. అంబియన్స్ అయితే బాగుంది, కానీ ఇంత అమౌంట్ మేము కట్టినాం కదా, ఒక చిన్న దొంగతనం చేయట్లో తప్పేం లేదు కదా అని మోక్ష వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్లో మాకు ఇవ్వలేదు. ఏంది ఇవ్వలేదు అని మేము అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎగ్జిట్ దగ్గరనే ఇలా మంచి పికాక్లో పెట్టిండు అదే సోంపు. అదే మేము వెతుకుతున్నాం ఎక్కడుంది అని. మోక్షకి ఎక్కడికైనా వెళ్తే ఇట్లా టిష్యూలో తీసుకెళ్ళి అలవాటు ఉంది, వీడియోస్లలో చూసి యూట్యూబ్ దయ వల్లనే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ అరుగుల మీద కూర్చొని విందు భోజనం చేసేది కూడా ఉంది, బట్ మేము అక్కడ కూర్చోలేదు. మేము లాస్ట్లో వచ్చేటప్పుడు చూసినాం. ఈ వీడియోలో
క్యాచ్ చేయలేదు కెమెరాలో, సో సారీ. కానీ అంబియన్స్ బాగున్నది. అంబియన్స్ కోసం పోయి ఒక డిష్ ఆర్డర్ చేసుకొని తిని వస్తే సరిపోతుంది, వీడియో కోసం వెళ్ళొచ్చు. నేనైతే అనుకోలేదు మేము మైఫిల్కి వెళ్దామని అట్లా స్టార్ట్ అయిన వాళ్ళం కృష్ణపట్నంకి వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ మాకు రాసి ఉన్నాయి ఆ మెతుకులు తినాలని. సో మా మోక్ష మంచిగా ఒక పొట్లం అయితే ప్యాక్ చేసుకొని ఇంటికైతే తీసుకెళ్తుంది. ఇదే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి.